హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. మనం తీసుకునే ఆహార పదార్థాలలో మనం ఎక్కువగా ఆకుకూరలను తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉండొచ్చండి. అలాంటి ఆకుకూరలలో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు బచ్చలి కూర అండి. ఈ బచ్చలి కూరలో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసి తీగ బచ్చలి, చెట్టు బచ్చలి, ఎర్ర బచ్చలి ఇలాంటి చాలా రకాలు ఉంటాయండి. ఇప్పుడు నేను మాత్రం ఎర్ర బచ్చలి తీసుకుంటున్నాను. ఈ ఎర్ర బచ్చలితో మనం ఫ్రై చేస్తున్నానండి. ఇది రైస్ కానీ చపాతీలో కానీ సైడ్ డిష్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అండి. 2 మినిట్స్‌లో అయిపోతుంది. అదెలాగో చూద్దాం. మనం తీసుకున్న బచ్చలాకుని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత పోపు ఐటమ్స్ వేసుకోవాలండి. అలాగే ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే మిర్చి అండి 2 చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బచ్చలి కూరలో విటమిన్ కే అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే కాల్షియం కూడా ఉంటుంది. విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ సి వల్ల మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. ఇప్పుడు చూసారుగా ఆనియన్ మిర్చి ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిన మిర్చి ఆనియన్లో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఈ బచ్చలాకులో సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం కొంచెమే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం పసుపు, ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి బచ్చలి కూర, దానిని కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని అంతా బాగా మగ్గే వరకు కలుపుకోవాలి. ఆకుకూర అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది. ఈ బచ్చలి కూర అనేది శరీరంలో వేడిని తగ్గిస్తుందండి. అలాగే ఈ బచ్చలాకులు అనేది నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. చూసారుగా త్వరగా మగ్గిపోయింది. మన బచ్చలి కూర ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ని మనం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.